తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సన్నాహాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 2వ వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. వచ్చే నెలాఖరులోపు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాయి. మంత్రిమండలి భేటీలో స్థానిక ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగింది. రిజర్వేషన్ల అమలు, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు, న్యాయ నిపుణుల సలహాలపై పంచాయతీరాజ్ శాఖ నివేదిక ఇవ్వగా దానిపై మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నెల 24న హైకోర్టులో విచారణ గురించి తెలిపారు. మార్చి 31 లోపు పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తేనే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లతో ముందుకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. పాత పద్ధతిలో 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని నిర్దేశించింది. ఎన్నికల నిర్వహణలో రిజర్వేషన్లు కీలకంగా మారాయి. మంత్రిమండలి తాజా నిర్ణయం దృష్ట్యా బీసీల రిజర్వేషన్లను 42 నుంచి 22% తగ్గించాయి. మిగిలిన 20% జనరల్ కేటగిరీలో కలుపుతూ మళ్లీ స్థానాల జాబితాను పంచాయతీరాజ్ శాఖ రూపొందిస్తుంది. బీసీల స్థానాల ఖరారుకు డెడికేషన్ కమిషన్ నివేదికను ప్రామాణికంగా తీసుకుంటుంది. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను 2 దశల్లో నిర్వహించాలని, తర్వాతి పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో తొలుత పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించాలని భావిస్తుంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సన్నాహాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 2వ వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, నిన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ని పక్కన పెట్టి కేవలం పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా గతంలో అన్ని ఎలక్షన్స్ కలిపి పెట్టాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా బీసీ రిజర్వేషన్ అంశం అడ్డంకిగా మారడంతో కూడా కొంత ఇబ్బంది పడ్డటువంటి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఒకవైపు పంచాయతీ ఎలక్షన్స్ పార్టీ గుర్తుల మీద ఉన్నాయి కాబట్టి వాటిని ముందు నిర్ణయించాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్లను 42% నుంచి 22-23% తగ్గించే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పుడు డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మళ్లీ వాటిని పునర్వివరిస్తారు. ఇప్పటికే బీసీల కోసం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లలో మళ్ళీ 20% తగ్గిపోయి అవి జనరల్ కోటాలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇస్తారన్నటువంటి 42% రిజర్వేషన్ల విషయంలో మేము కట్టుబడి ఉన్నాము. దీని మీద కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి అది పూర్తిగా తేలిన తర్వాతనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం నిన్న స్పష్టం చేసింది. మరోవైపు ఇప్పటికే పంచాయతీరాజ్ సంబంధించిన ఎలక్షన్స్ కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా ఆగిపోతున్నాయి. ఒకవైపు అభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టి తొలుత వీటిని కంప్లీట్ చేసి పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి వీటిని కంప్లీట్ చేసి కేంద్రం నుంచి వచ్చే నిధులని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం వినియోగించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకు అనుగుణంగా ఇప్పటికీ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కి ఈ నెల 24వ తేదీన మరొకసారి రాష్ట్ర హైకోర్టులో పూర్తి స్థాయి దీనికి సంబంధించినటువంటి మళ్లీ విచారణ ఉన్నది కాబట్టి ఈ లోపు ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు చెప్పాలి కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోసారి ఈ 3 దఫాలుగా ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించినట్టు కాకుండా మరొకసారి దీన్ని మళ్ళా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీలని 3 దఫాలుగా ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఒకవైపు దిశానిర్దేశం చేస్తుంది. నిన్న రాష్ట్ర మంత్రివర్గంలో పలు కీలక అంశాలు చర్చించారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ అంశమే ఒకవైపు అవసరమైతే దీనికి సంబంధించి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, రాజ్యాంగ సవరణ చేసే విధంగా దీనికి సంబంధించిన విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ లోపు వైపు వీటిని మరింత ఆలస్యం చేయకుండా వచ్చే నెల డిసెంబర్ 2వ వారంలో వీటిని కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. రాష్ట్రంలో ప్రజాపాలన వారోత్సవాలు డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎలక్షన్స్ ని 2-3 దఫాలుగా కంప్లీట్ చేయాలి. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ ని కంప్లీట్ చేయాలనే ఆలోచన ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నది వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.